ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ మహాకుంభమేళా చాలా రోజుల నుంచి జరుగుతుంది అండ్ ఫిబ్రవరి 26 నాటికి ఇది పూర్తవుతుంది శివరాత్రి సందర్భంగా. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అండ్ ఈ మహాకుంభమేళా టైంలో చాలా వైరల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఒక అమ్మాయిని ఇండియన్ మోనాలిసా అని చెప్పి మొత్తం అందరూ బాగా పాపులర్ చేశారు. ఆ అమ్మాయికి పాపులారిటీ వచ్చింది, బట్ ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకోలేని సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది అక్కడ. అలాగే ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిందని వేప పుల్లలు అమ్మి 5 రోజుల్లో 40,000 సంపాదించాడు. ఇలాంటి వైరల్ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి. అట్ ద సేమ్ టైం ఫైర్ యాక్సిడెంట్లు కూడా కొన్ని చోట్ల జరిగాయి. అలాగే తొక్కిసలాట కారణంగా సుమారుగా 30 మందికి పైగా చనిపోయారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ వచ్చాయి. ఈ మహాకుంభమేళ పూర్తయ్యే టైంకి సుమారుగా 45 కోట్ల నుంచి 50 కోట్ల మంది దీన్ని దర్శించుకునే అవకాశం ఉంది, ఇక్కడ పవిత్ర స్నానాలు చేసే అవకాశం ఉంది అని అయితే ఒక అంచనా ప్రస్తుతానికి. అండ్ అలాగే 2,50,000 నుంచి 3 లక్షల కోట్ల వరకు ఇక్కడ బిజినెస్ జరగచ్చు అనేది కూడా ట్రేడ్ వర్గాల అంచనా. అంత భారీ స్థాయిలో ఇక్కడికి పీపుల్ అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరి కంటికి కనిపించని ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇక్కడికి పీపుల్ వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, ఇక్కడికి రావడానికి ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేది చాలా పెద్ద పాయింట్గా మారింది. బేసిక్గా ఈ మహాకుంభమేళాకి కేవలం ప్రయాగ్రాజ్ ప్రాంతంలోనో లేదంటే దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు మాత్రమే రావట్లేదు కదా. భారతదేశంలోని వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలైతే వస్తున్నారు. అఫ్కోర్స్ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉండొచ్చు, బట్ ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది భారతీయుల కోసం. ఎందుకంటే 99.95% వచ్చేది భారతీయులే కాబట్టి. అయితే వాళ్ళందరూ ఎలా వస్తున్నారు? చాలా మంది రైళ్లలోనే వస్తున్నారు. ఎందుకంటే అదైతేనే కొంచెం తక్కువ అమౌంట్లోనే ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. బస్సులైనా ఫ్లైట్స్ అయినా చాలా హ్యూజ్ లెవెల్లో అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి ఫ్లైట్లో వెళ్ళడానికి నార్మల్గా అయితే 5,000 నుంచి 6,000 వరకు ఉంటే, ఈ టైంలో కొన్ని ఫ్లైట్ కంపెనీస్ 20,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఈ మహాకుంభమేళా, దానికి ఉన్న రీచ్, దానికి ఉన్న హైప్, దానికి ఉన్న ఇంట్రెస్ట్. సో అందుకని చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ని అయితే ఛార్జ్ చేస్తున్నాయి. బస్సులు కూడా అలాగే ఛార్జ్ చేస్తాయి. సో అందుకని సామాన్యులకి అందుబాటులో ఉండేది ఎప్పుడు ఒకటే ప్రైస్ ఉండేది ఏది అంటే రైల్వే సిస్టమ్. సో అందుకని అందరూ కూడా ట్రైన్స్కి వెళ్ళడానికి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. అయితే అలా ట్రైన్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 1 కాదు 2 కాదు చాలా హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అంటే జనరల్గా చాలామంది డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అనుకొని ఫస్ట్ క్లాస్ కోచెస్లో వెళుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. స్లీపర్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. జనరల్ పీపుల్కి ప్రాబ్లం ఎదురవుతున్నాయి. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ అనే తేడా ఏమీ లేకుండా మొత్తం అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. చాలా వీడియో క్లిప్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్యాసింజర్స్ డోర్ల దగ్గర కూర్చుండిపోయి అండ్ దారి మధ్యలో కూర్చుండిపోయి కంప్లీట్గా బోగి మొత్తాన్ని కూడా ఫిల్ చేసేసిన తర్వాత ఒక పర్టికులర్ స్టేషన్ వస్తే ఆ స్టేషన్ నుంచి ఎవరైతే ప్యాసింజర్స్ రిజర్వేషన్ తీసుకుని ఉంచుకున్నారో ఆల్రెడీ, వాళ్ళు ఆ ట్రైన్లోకి ఎక్కడానికి కూడా వీలు లేకుండా గేట్స్ బ్లాక్ చేస్తున్నారు. అంటే డోర్స్ అసలు ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే ఓపెన్ చేసినట్టయితే వెళ్ళడానికి ఎక్కడా స్పేస్ లేదనే ఉద్దేశంతో కొంతమంది ఫ్రస్ట్రేషన్తో అద్దాలు కూడా పగలగొట్టేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కొంతమంది బాత్రూమ్స్లో కూర్చొని పెడుతున్నారు, వాటి యొక్క అద్దాలు కూడా పగలగొట్టేస్తున్నారు. కొంతమంది ఎమర్జెన్సీ విండోస్ పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళిపోతున్నారు. అసలు వేరు రకాలుగా ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక వీడియో క్లిప్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఒక ప్రాంతంలో కొంతమంది ప్యాసింజర్స్ లోకో పైలట్ క్యాబిన్లోకి అంటే ఇంజన్లోకి వెళ్ళిపోయి అక్కడ లోకో పైలట్ కూర్చునే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేసి అక్కడ నుంచే ట్రావెల్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత రైల్వే పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా బలవంతంగా కిందకి దింపిన తర్వాత మాత్రమే డ్రైవర్ లోపలికి ఎక్కగలిగాడు. లేదంటే అప్పటి వరకు డ్రైవర్ బయటే ఉండాల్సి వచ్చింది. ఈవెన్ కొన్ని వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి, ఇన్స్టాగ్రామ్లో అండ్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అందులో ఏమని కనబడుతుందంటే, ఈవెన్ ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ కూపేస్కి బయట ఒక చిన్న కారిడార్ ఉంటుంది. బేసిక్గా ఆ కారిడార్ చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ ఒక మనిషి నడవడానికి మాత్రమే సరిపోయేటట్టు ఉంటుంది. అండ్ ఆ కారిడార్ మొత్తాన్ని కూడా ఎవరైతే జనరల్ టికెట్ తీసుకుంటారో ఆ ప్యాసింజర్స్ అందరూ కూడా ఆక్యుపై చేసేయడం జరిగింది. ఈవెన్ వాష్రూమ్ కూడా వెళ్ళడానికి వీలు లేనంత టైట్గా దాన్ని బ్లాక్ చేసేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆ ట్రైన్స్లో కనబడుతున్నాయి మనకి. మరి దీనికి కారణం ఏంటి? ఏ సిచ్యువేషన్స్ వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? వీటన్నిటి గురించి కూడా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. రీజన్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ట్రైన్స్. బేసిక్గా ట్రైన్స్ చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి, కానీ వెళ్ళాలి అనుకుంటున్న పీపుల్ సంఖ్య దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే
సుమారుగా ఒక ప్రాంతం నుంచి 10,000 మంది ఈ ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నట్టయితే ఆ ప్రాంతం నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళ సంఖ్య 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ట్రైన్స్ అనేవి సరిపోవట్లేదు. బట్ అలాగని మనం గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేయలేము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళు కాదు, కేవలం ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ట్రావెల్ చేసేవాళ్ళు. రెగ్యులర్గా ఆ ప్రాంతం నుంచి 10,000 నుంచి 15,000 మంది మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఆ ప్రాంతంలో ట్రైన్స్ నడుపుతూ ఉంటారు. కానీ ఇలాంటి పీక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్యూజ్ లెవెల్లో క్రౌడ్ అయితే ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని స్పెషల్ ట్రైన్స్ వేసినప్పటికీ అవైతే వాళ్ళకి అసలు ఏమాత్రం సరిపోవట్లేదు. అలాగని గవర్నమెంట్ని కూడా ఈ విషయంలో బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఒక ట్రాక్ మీద ఒక పర్టికులర్ టైం లిమిట్లో ఒక పర్టికులర్ టైంకి కేవలం కొన్ని ట్రైన్స్ మాత్రమే తిరగాల్సి ఉంటుంది. అలా కాదని ప్రతి సెకండ్కి, ప్రతి 10 సెకండ్లకి, ప్రతి 30 సెకండ్లకి ఒక ట్రైన్ నడపాలి అంటే అవ్వదు. కానీ ఇప్పుడు ఎంతమంది పీపుల్ అయితే ఆ ట్రైన్స్లో ట్రావెల్ చేసి ప్రయాగ్రాజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా నిమిషానికి ఒక ట్రైన్ అయినా సరే నడపాల్సి ఉంటుంది. ఆ లెవెల్లో పీపుల్ అయితే ప్రయాగ్రాజ్కి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఆ ప్రాంతంలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ సిస్టమ్. బేసిక్గా ఒక ట్రైన్లో ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎంటర్ అయ్యే విధంగా ఉన్నట్టయితే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండకపోను. వందే భారత్లు ఈ విషయంలో చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. వందే భారత్ ట్రైన్స్లో కొన్ని చోట్ల మాత్రమే, అంటే బీహార్ కావచ్చు, నార్త్ సైడ్ కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, వందే భారత్లో కూడా టికెట్ లేని వాళ్ళు ఎక్కేసి మధ్యలో నుంచొని ట్రావెల్ చేస్తున్న సందర్భాలని మనం చూస్తున్నాం. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో వందే భారత్ ట్రైన్స్లోకి అయితే నార్మల్ జనరల్ పీపుల్ ఎవరు కూడా ఎక్కట్లేదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎక్కనివ్వట్లేదు. టీసీలు కావచ్చు, పోలీసులు కావచ్చు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు ఈ వందే భారత్ ట్రైన్స్లో. సో దానివల్ల టికెట్స్ లేని వాళ్ళు ఆర్ జనరల్ టికెట్స్ తీసిన వాళ్ళు ఈ వందే భారత్ ట్రైన్స్కి ఎక్కట్లేదు. ఇదే కైండ్ ఆఫ్ సిస్టమ్ మొత్తం అన్ని ట్రైన్స్లో కనుక ఉన్నట్టయితే అసలు ఏ ప్రాబ్లం ఉండకపోను. అంతెందుకు రైల్వే స్టేషన్స్లోనే ప్రాపర్గా చెకింగ్ ఉండట్లేదు. టికెట్స్ ఉన్నవాళ్లే లోపలికి వెళ్తున్నారా, టికెట్స్ ఉన్నవాళ్లే ఆ కోచెస్లోకి ఎక్కుతున్నారా, థర్డ్ ఏసీ టికెట్స్ ఉన్నవాళ్ళు థర్డ్ ఏసీకి ఎక్కుతున్నారా, ఫస్ట్ ఏసీ టికెట్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏసీకి ఎక్కుతున్నారా, ఇవన్నీ తెలుసుకునే ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అయితే లేదు. ఒక బార్ కోడ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి బోగి సెపరేట్గా ఉండాల్సి ఉంటుంది అండ్ ఆ బోగీలోకి ఎవరికైతే టికెట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉండాలి. సో దానికోసం ఒక క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్ కానీ తీసుకొని వచ్చి అది టికెట్తో పాటుగా ఇచ్చి దాన్ని వాళ్ళు స్కాన్ చేసి మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకొని వస్తే తప్ప ఇండియన్ రైల్వేస్లో ఈ ప్రాబ్లమ్ని అయితే ఎవరూ సాల్వ్ చేయలేరు. ఇంకొకటి, ఎంత సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ స్టాఫ్ ఒక 20 మంది దాకా ఉన్నా కూడా వస్తున్న పీపుల్ 10,000 మంది ఉన్నట్టయితే వాళ్ళని ఆ 20 మంది స్టాఫ్ కంట్రోల్ చేయలేక వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము ఇంకా. అండ్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్. బేసిక్గా ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనకూడదు, ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ మాత్రమే. ఎందుకంటే ఆ రోజు ట్రైన్లో ఎవరైతే ఎక్కారో ఇంజన్లో వాళ్ళలో కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్లా కూడా కనిపిస్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు, వాళ్ళకి ఎక్కడానికి ఎక్కడా కూడా సీట్ దొరకట్లేదు, అందుకని ఇంజన్లోకి ఎక్కేశారు. ఎక్కడానికి ఎక్కడా సీటు దొరకకపోతే ఇంజన్లోకి ఎక్కేయాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చిందంటేనే వాళ్ళకి ఇంకా కామన్ సెన్స్ లేనట్టు. ఎందుకంటే వాళ్ళు ఇంజన్లో ఉంటే లోకో పైలట్ ఎక్కడ నుంచొని డ్రైవ్ చేస్తాడు, ఎక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తాడు. సో డెఫినెట్గా అక్కడ కామన్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా లోపిస్తోంది. నెంబర్ 4, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. బేసిక్గా ఎవరైనా ఇలాంటి అకేషన్స్కి, ఇలాంటి పెద్ద వాటికి వెళ్ళాలి అనుకున్నట్టయితే వాళ్ళు ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్లాల్సి ఉంటుంది. సౌత్ సైడ్ చాలా చోట్ల మనం గమనించినట్టయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తూ ఉంటారు. కానీ నార్త్ సైడ్ చాలా పీపుల్ ప్లానింగ్ లేకుండా వెళ్తూ ఉంటారు అండ్ ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. మెయిన్గా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మనకు ఎదురయ్యేదే నార్త్ సైడ్ ట్రైన్స్లో. మన సౌత్ సైడ్ ట్రైన్స్లో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. బట్ ఎప్పుడైతే మన ట్రైన్స్ ఇంకా ఆ ప్రాంతానికి చేరుకుంటాయో అప్పుడు మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. దానికి ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే అక్కడ పీపుల్ ఇంకా అలాగే ఉంటారు కాబట్టి. అండ్ ఇంకొక రీజన్, ఓవర్ పాపులేషన్ ఎప్పుడైతే టూ మచ్ అవుతుందో అండ్ వాళ్ళకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ ఉండవో అప్పుడు ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ మహాకుంభమేళ ట్రావెలింగ్స్లో కనిపిస్తోంది, ఎస్పెషల్లీ ట్రైన్ జర్నీస్లో. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి ఆర్ రిపీట్ అవ్వడానికి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఏ కంట్రీలోని ఉండకూడదు. అలా ఉన్నట్టయితే ఆ కంట్రీ అభివృద్ధి చెందుతున్నట్టు కాదు, ఆ కంట్రీ వెనకబడుతున్నట్టే.
ఒక పక్క ఇండియా జీడిపి పెరుగుతోంది, ఇండియా యొక్క వాల్యూ ఇంటర్నేషనల్గా బాగా పెరుగుతోంది. బట్ మరొక వైపు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇంటర్నల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం అనే విషయం గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. సో డెఫినెట్గా గవర్నమెంట్ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగర్ ట్రైన్స్ నడపగలిగే ఒక సిచ్యువేషన్ని గవర్నమెంట్ తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఒక ట్రైన్లో మ్యాక్సిమం 24 కోచెస్ మాత్రమే ఉంటాయి. బట్ అలా కాదు, ఒక ట్రైన్లోనే ఒక 40-50 కోచెస్ కనుక నడపగలిగినట్టయితే సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది కదా. ఒక గూడ్స్ ట్రైన్ని మీరు గమనించినట్టయితే 50 నుంచి 100 బోగీలు ఉంటాయి కదా, అలాగే ఒక నార్మల్ ప్యాసింజర్ ట్రైన్ని కూడా నడపాల్సి ఉంటుంది. ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండా, అంటే స్లీపర్, ఏసీ ఈ బోగీలు ఏమీ లేకుండా మొత్తం జనరల్ బోగీలతోనే ఒక 30 బోగీలతో కూడుకున్న ఒక ట్రైన్ నడపాల్సి ఉంటుంది. సో అలాంటివి క్రియేట్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎనీహో ఇదైతే అంత మంచి విషయం అయితే కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి అండ్ ఇప్పటికీ అలా కొనసాగుతూ వస్తున్నాయి. సో ఇక మీదట కూడా అలాగే కొనసాగితే అదైతే మాత్రం రైట్ కాదు. అండ్ అభివృద్ధి చెందాలి, డెవలప్డ్ కంట్రీగా మారాలి అని అనుకుంటున్న ఇండియాకి ఇదైతే అస్సలు కరెక్ట్ కాదనే చెప్తాను నేనైతే. సో ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మేము అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.